ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కామారెడ్డిలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎమ్మెల్యే రమణారెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఎమ్మెల్యేపై పరువు నష్టం కేసు వేశారు షబ్బీర్ అలీ కొడుకు ఇలియాస్. సమన్లు జారీ చేసింది ప్రజాప్రతినిధుల కోర్టు. ఈ మేరకు మే 20న హాజరు కావాలి అంటూ కూడా ప్రత్యేక కోర్టు ఆదేశించింది. షబ్బీర్ అలీ కుమారుడిపై రేప్ కేసు ఉందంటూ కాటిపల్లి ఆరోపణలు చేశారు. ఇక తన పరువుకు భంగం కలిగించారంటూ ఇలియాస్ దావా వేయడం జరిగింది. దీంతో కొంతకాలంగా కామారెడ్డి పాలిటిక్స్లో కాటిపల్లి వర్సెస్ షబ్బీర్ అలీ ఈ వివాదం కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు ఏకంగా కూడా ఇది కోర్టుకు చేరినట్లుగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, దీని మీద కూడా పరువు నష్టం కేసు వేస్తూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే రమణారెడ్డి మీద పరువు నష్టం కేసు వేశారు. దీని మీద ప్రజాప్రతినిధుల కోర్టు వెంటనే కూడా ఎమ్మెల్యేని ఇటు షబ్బీర్ అలీ కొడుకు ఇలియాస్ మీద చేసినటువంటి కామెంట్స్ గాను కోర్టుకు హాజరవ్వాలి అంటూ కూడా ఆదేశించడం జరిగింది. మే 20న హాజరు కావాలంటూ ప్రత్యేక కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తాడు. ఎస్ సత్య, ఈ పరువు నష్టం దావా కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, ఈ కామెంట్స్ గురించిన అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా కామారెడ్డి రాజకీయ వర్గాల్లో గత నెల మొత్తం కూడా కొంత తీవ్ర ఉద్రిక్తలకు దారితీసినటువంటి వివాదం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ కళాశాల భూములు, దాని తర్వాత ఏదైతే ఆర్ఎస్ఎస్ పాఠశాల లీజు వివాదం, అలాగే బహిరంగ చర్చకు సవాల్, ఇవన్నిటి కూడా పెద్ద ఎత్తున ఈ కళాశాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రభుత్వ కళాశాల ఉందో అది దాదాపు 263 ఎకరాల భూమి కాటేపల్లి కుటుంబం ఆక్రమించిందంటూ కూడా షబ్బీర్ అలీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి ఒక పాఠశాలను కూడా మరి ఆ భూమిని కూడా ఆక్రమించాడంటూ కూడా పెద్ద ఎత్తున గత 2 నెలలుగా కామారెడ్డిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించి కాటేపల్లి పలు వివాదాలు చేస్తూ ఎవరైతే షబ్బీర్ అలీ కొడుకు ఉన్నాడు, షబ్బీర్ అలీ కొడుకు మహమ్మద్ ఇలియాజ్ కు సంబంధించినటువంటి ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇలియాజ్ మరి ఒక రేప్ కేసులో నిందితుడు, ఆయన గతంలో పదవిలో ఉన్నాడంటూ కూడా మరి కాటేపల్లి చేసినటువంటి ఆరోపణలు ఒక్కసారిగా తీవ్ర వివాదానికి దారితీసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక కోర్టు, హైదరాబాద్ లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అయితే మరి ఎమ్మెల్యే వేసినటువంటి సామాన్లకు గాను మరి మే 20న మరి కోర్టుకు హాజరు కావాలని ఆ ఇలియాజ్ అయితే మరి ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు ఈ మధ్య కాలంలోనే గత 2 నెలలుగా కామారెడ్డి మొత్తం జిల్లా కాన్స్టిట్యున్సీలో భాగంగా పెద్ద ఎత్తున రాజకీయంగా ఇద్దరు కూడా ఇటు కాటాపల్లి కావచ్చు, అటు షబ్బీర్ అలీ కావచ్చు, ఇరువురు కూడా మరి పెద్ద ఎత్తున విమర్శించుకున్న పరిస్థితి ఉంది. బీజేపీ నాయకులందరూ కూడా కామారెడ్డికి బంద్కు పిలుపునిచ్చారు. దాని తర్వాత అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తే కూడా పోలీసుల మధ్యలో అడ్డుకున్నారు. కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇష్యూ అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాటేపల్లి చేసినటువంటి ఆరోపణల పైన మరి మహమ్మద్ ఇలియాజ్ కి మరి కోర్టు పిలవడంతో ఒక్కసారిగా మరొకసారి తెర మీదకి కేసు అనేది వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి మరి కోర్టు ఏం చెప్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. నేను రైట్, ఇక కోర్టుకు హాజరు కావాలంటూ కూడా ఇప్పుడైతే దీని గురించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, కోర్టు చెప్పడం జరిగింది. మరి కోర్టుకు హాజరు అవుతారా లేదా? డెఫినెట్ గా, ఎందుకంటే కోర్టు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలియాజ్ పైన మరి రేప్ కేసు ఉందని, అతను పరారీలో ఉన్నాడని కాటేపల్లి చేసినటువంటి ఈ వివాదం ప్రస్తుతం మరి అతని తరపు ఎవరైతే ఇలియాజ్ ఏం చెప్తున్నాడంటే నా పైన ఎలాంటి కేసులు లేవు, ఎమ్మెల్యే కావాలని నా పైన తప్పుడు సమాచారం ఇస్తున్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు, నాకు సంబంధించిన పరువుకు కూడా ఆయన భంగం కలిగిస్తున్నాడు అంటూ కూడా దాదాపు 1,10,00,000 పరువు నష్టం దావా అయితే ఆయన వేశారు. దాంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డిలను ఓడించి సంచలనం చూసినటువంటి కాటేపల్లి ఎవరైతే ఉన్నారో ఆయన అలాగే షబ్బీర్ అలీ మధ్య ప్రస్తుతం కొంతకాలంగా ఈ వివాదం అంతా నడుస్తుంది. ఖచ్చితంగా మరి ఆయన ఎవరైతే ఇప్పుడు ఇలియాజ్ ఉన్నాడో ఇలియాజ్ ఖచ్చితంగా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆయన కోర్టుకు వెళ్ళడమే కాకుండా ఈయన పైన మరి పరువు నష్ట దావా వేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మరి కాటేపల్లి ఎలా స్పందిస్తారు, మరి కాటేపల్లి కూడా మరి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కోర్టు కనుక నోటీసులు ఇస్తే దాని తర్వాత మరి ఈ రాజకీయ మొత్తం పరిణామం కూడా ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక కామారెడ్డిలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఎమ్మెల్యే రమణారెడ్డిపై పరువు నష్టం దావా వేయడంతో కూడా
ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఎమ్మెల్యేపై పరువు నష్టం కేసు వేయడం జరిగింది. షబ్బీర్ అలీ కొడుకు ఇలియాస్ మీద పలు కామెంట్స్ చేసినట్టు, అంటే తాను ఒక రేప్ కేసులో నిందితుడిగా ఉన్నారంటూ కూడా కామెంట్స్ చేయడంతో ఇదే విషయం మీద పరువు నష్టం దావా వేశారు. 1,10,00,000 వరకు పరువు నష్టం దావా ఎమ్మెల్యే మీద వేయడం జరిగింది. ఇక ఈ మేరకు సమన్లు జారీ చేసింది ప్రజాప్రతినిధుల కోర్టు. మే 20న హాజరు కావాలి విచారణకంటూ ప్రత్యేక కోర్టు ఆదేశించింది.